హలో వెంకటనాయక వెంకటనాయకో వెంకటనాయకౌ నా పెరుమాళ్ళకి నమో నమ. అర్థత్రపురాయణుడికి నమో నమ. అపద్బాంధవుడికి నమో నమ. గోవిందా గోవింద. మై ఫ్రెండ్స్, కొన్ని హెల్త్ టిప్స్ చెప్తాను. ఆల్రెడీ కొన్ని వీడియోలో చెప్పాను, పాస్ట్లో చెప్పాను, ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా. కొన్ని విష్ణు పురాణంలో చెప్పబడి ఉన్నాయి. మా నాన్నగారు ప్రాక్టికల్గా మా నాన్నగారు తింటుంటే, మా నాన్నగారు చెప్తుంటే, మా నాన్నగారు చెప్పి నేను పాటిస్తున్నాను, మా నాన్నగారు పాటించి నేను పాటిస్తున్నాను. ఎస్, మా నాన్నగారు ఎక్స్పైర్డ్, బట్ స్టిల్ ఆయన కనుక ఉంటే సేమ్ ఇద్దరిని నిలబెడితే మై బ్రదర్ లుక్ లైక్ హిస్ బాడీ సేమ్. ఆయన చూస్తే నేను చూడగలరు ఆ బాడీ అంత మెయింటైన్స్. మెయిన్ ఏంటంటే సారీ, వేడి వేడి పదార్థాలు తినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ దిస్, చాలా ఇంపార్టెంట్ ఇది. మనం ఆహారం వండిన వెంటనే ఒక 10 నిమిషాలు మ్యాక్సిమం మించి దాటద్దు తినగలిసింది. తింటేనే అందులో శక్తి ఉంటుంది. అదంతే. వేడివేడి పదార్థాలు తిన్నవాడికి శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది, ఆలోచనలు షార్ప్గా ఉంటాయి, శరీరం గట్టిపడుతుంది. ఎప్పుడైతే చల్లారినవి తిన్నామో మైండ్ కూడా స్తబ్దతగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, శరీరం ఆకృతులు అన్నీ కూడా బద్ధకంగానే ఉంటాయి, ఆలోచనలు బద్ధకంగానే ఉంటాయి, ఎక్సెట్రా ఎవ్రీథింగ్. అందుకని ఎప్పుడు కూడా వేడివేడిగానే తినాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, వెంటనే ఊహించేస్తాను. మీరు అర్థం చేయండి. డిస్కవరీ కానీ ఏదైనా సరే, అంటే ఇవన్నీ నాన్నగారి సందర్భంలో చెప్తుంటే విన్నాను, కానీ ఇవన్నీ విన్నవే. ఈ వాజ్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్. ఆయన మాకు కూడా వచ్చారు. ఆయన సందర్భాల్లో కొన్ని ఉపమానాలు వస్తుంటాయి, యానిమల్స్ కూడా అట్లా ఉపమానాలు అలా చెప్తుంటే కంపారిజన్స్ అనమాట. సింహం వేటాడుతుంది, వేటాడి దాన్ని పడగొట్టి, లేడైతే లేడీ, ఎనిగైతే ఏదైనా సరే, ఏ జీవైనా సరే, దాని గుండె కొట్టుకుంటున్నంతసేపు మాత్రమే తిని వెళ్ళిపోతుంది, తర్వాత తిందు. మిగతావన్నీ పరివారం తింటాయి, పిల్లలు ఆడవాళ్ళు తింటాయి, వాడి ఫ్యామిలీ. అంటే మనిషి కూడా అలాగే, పురుషుడు అనేవాడు ఖచ్చితంగా వేడివేడిగా ఉన్నది ఆ వేడి చల్లార్తను మానేయాలి. మానేయడం అంటే గబగబా వెళ్ళిపోవాలి, ఇంకంతే. అలా తిన్నవాడు ఆలోచనలు కానీ ఏవైనా సరే షార్ప్గా ఉంటాయి, చాలా మంచిది. నెక్స్ట్, తర్వాత రాత్రిపూట ఎట్టి పరిస్థితులను కూడా పెరుగన్నం తినద్దు. పగటిపూట మాత్రమే ఒక 1/2 లీటర్ క్వాంటిటీకి పెరుగు తినచ్చు. 1/2 లీటర్ క్వాంటిటీకి పెరుగు తినాలి. అందులో మంచి మీరు ఎలా తిన్నా 1/2 లీటర్ క్వాంటిటీకి పెరుగు తినాలి. ఎందుకంటే అది ఆల్కహాల్, న్యాచురల్ ఆల్కహాల్. ఇది మన బయట తాగే ఆల్కహాల్ కన్నా ఇది న్యాచురల్ ఆల్కహాల్. తింటే చాలా 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 మంచిది. ఇది సూర్యభగవాన్ ఉండంగానే తినాలి. దీని జఠరాగ్ని శక్తికి, కొన్ని ఆహార పదార్థాలకి దీనికి లింక్ ఉన్నాయి. అరిగించే శక్తి, అరుదల ఈ మణిపూర చక్రానికే ఉంది. అందుకని మణిపూర చక్రం దీనికి ఏవైతే ఇష్టమో అవి పెడితే అది బాడీని ఎవ్రీ పార్ట్స్ కరెక్ట్, మైండ్ని కరెక్ట్ మనకి ఆధీనంలో ఉంచుతుంది అనమాట. దీనికి యాంటీ పెట్టకూడదు, ఎప్పుడు కూడా అరగనే పెట్టకూడదు. రాత్రిపూట మస్తు ఉసిరికాయ తినద్దు, ఆదివారం అసలు తినద్దు, సప్తమిన అసలు తినద్దు. తర్వాత పెరుగు తినకుండా రాత్రిపూట మరి ఏం తినాలి అంటే పాలన్నం తినాలి. అన్నం తినకపోయినా పర్లేదు, చపాతీలు తిని ఒక గ్లాసు 2 గ్లాసులు పాలు తాగచ్చు. నేనైతే 1 లీటర్ పాలు తాగేస్తాను, నాకు ఇష్టం. తాగేసి ఇంత బెల్లం ఒక తిన్నా పర్లేదు, పాలలో బెల్లం కలుపు తిన్నా పర్లేదు, ఇంత బెల్లం పానకం తాగినా పర్వాలేదు. పళ్ళు మస్ట్ అండ్ షుడ్గా పళ్ళు తినాలి. ఏదో పళ్ళు తింటే ఇలా కనుక మెయింటైన్ చేస్తే ఈజీగా బాడీ ఏ వ్యాధులు రాకుండా చక్కగా మనం భగవంతుడు ఆయువు ఎన్నాళ్ళు ఇచ్చినా మనకు తెలియదు కాబట్టి ఆయువు ఇచ్చినాడు మనం బతకచ్చు. తిని
మనం ఈ ఎడమవైపు భాగాన పడుకోవాలి. ఎడమవైపు భాగాన నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి నాకు ఇలా కాలేజీ పడుకోవడం ఇష్టం. నేను మా అమ్మగారు కాలేజీకి అలాగే పడుకుని చిన్నప్పుడు బాగా గుర్తున్నాను. అలా ఇప్పుడు కూడా నేను దిండి పెట్టుకుంటాను, దాని కాలేజీ పెట్టి పడుకుంటాను. ఎడమవైపు అలా పడుకున్న వాళ్ళకి పెద్దలు చెప్తుంటారు, శాస్త్రాలు చెప్తున్నాయి, డాక్టర్ మొహం చూడక్కర్లేదు అంటారు. వాటికి సత్యాలు ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ మర్చిపోవద్దు. రాత్రిపూట మాత్రం పెరుగు ఎప్పుడూ తినద్దు. తింటే అది ఖచ్చితంగా అరగదు. పైగా శ్లేష్మము, వాతము ఇత్యాది ఈ ఈ మూడు గుణాలు, వాతము, పిత్తము, కఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఉధృతం అవుతాయి. శ్వాస ఆడకపోవడం ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరం. లావుగా ఉన్నవాడు అసలు తినద్దు, అసలు టోటల్గా విసర్జించండి. ఇలా చేస్తే చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు. పగలపూట బాగా తినాలి, పెరుగు తినదు తప్పలేదు. సూర్యభగవాన్ ఉండగా తినేసి మనం నడిచి 100 అడుగులు 200 అడుగులు నడిచి మనం ఏదైనా పనులు చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, ఖచ్చితంగా పప్పు ధాన్యాలు తినాలి, డ్రై ఫ్రూట్స్ బాగా తినాలి, పళ్ళు బాగా తినేవాడికి ఆయుష్ ఎక్కువ ఉంటుంది. ఇవి టిప్స్ ఫ్రెండ్స్. ఇవి తెలుసుకుని, ఈ టిప్స్ తెలుసుకుని జాగ్రత్త ఫాలో అవ్వండి. నాకు కొంచెం అధికంగా నాకు కొంచెం డల్, నేను కొంచెం అధికంగా అంటే అప్పులు చేసుకుని తినచ్చు, బాగా ఓవర్గా తినచ్చు, కానీ వద్దు. నా లిమిట్లు నేను దాటకుండా నాకున్న దాంట్లో సంతృప్తి పడుతూ నేను తింటున్నాను. ఇంకా నేను ఉంటే సూపర్ అనమాట, బాడీ డిఫరెంట్ తయారు చేస్తాను. బట్ అయినా నాకున్న దాంట్లో తృప్తి చాలు. ఇంతకుమించి ఇచ్చిన భగవంతుడి గిఫ్ట్ అది. బట్ కొనాలకి మంది సోనాలు ఉడిపినట్టుగా అలా ఏం కాకుండా భగవంతుడు ఇచ్చాడో తృప్తి నాకు చాలు. ఇందులోనే నేను వినియోగించుకుంటాను. మీరు కూడా మ్యాక్సిమం ఏది భగవంతుడు ఇచ్చాడో అందులో వినియోగించుకోండి. వాడడం తప్పలేదు, ప్రయత్నించేది తప్పలేదు. బాడీని కాపాడుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. పెరుగు బాగా తినాలి, పగలపూట మాత్రమే, మర్చిపోద్దు ఫ్రెండ్స్. చచ్చినా తినద్దు రాత్రిపూట, ఎందుకంటే చాలా డేంజర్ అది. చాలామంది ఏంటంటే పెరుగు లేని మొద్దు దిగదని చెప్పి చాలామంది అంటుంటారు. నేను చాలామంది విన్నాను, చెప్పినా ఇంట్లో మనం పెట్టి వేస్ట్. వాళ్ళ మైండ్ సెట్ అంతే, అది కర్మఫలం. అది కొందరి జ్ఞానంతో, కొందరికి చెప్తుంటే వర్డ్స్ విని మైండ్లో పెట్టి వాడు సద్బుద్ధులతో కలిగి వాడు ట్రాక్ మార్చుకోగలగాలి. అది వాడు గొప్పవాడు, ధన్యుడు అవుతాడు. మార్చుకోకుండా వాడు అలాగే మందబుద్ధి వెళ్ళినవాడు వాడు ఇంకా అంతే. అది కర్మఫలం అది. ఓకే మై ఫ్రెండ్స్, జై శ్రీరామ్. పళ్ళు బాగా తినండి. వెజిటేరియన్కి ప్యూర్ వెజిటేరియన్కి ప్రయారిటీ ఇవ్వండి. గుడ్డుకు సంబంధించి నేనేమి తిన్నాను, ఎప్పుడు తిన్నాను, నేను తినద్దని చెప్తాను. బిస్కెట్స్ కానీ కొన్ని చాక్లెట్స్ కానీ ఏమీ తిన్నాను, అస్సలు ఏవి తినద్దు కూడా. అవన్నీ చాలా ప్రమాదకరమైనటువంటివి. మాంసాహారం ఇవన్నీ కూడా. అహింస పరమో ధర్మ, ఇవన్నీ మీకు తెలియదే ఉంది. ఏ జీవిని చంపద్దు. ఒకవేళ చంపి తింటే ఖచ్చితంగా మనకు తెలియదు, మళ్ళీ అదే జనం మనం పుడుతున్నాం, అది మనం చంపుతుంది. ఇదే రొటేట్ అవుతుంది, ఇదే వలయం అన్నమాట. ఈ వలయంలోనే బతుకుతున్నాడు మనిషి. దీని నుంచి జ్ఞానం తెలుసుకుని ఎప్పుడైతే భిన్నంగా వెళ్తాడో వాడు ధన్యుడు అవుతాడు. ఇది సంసార సాగరంలో పడి ఎలా కొట్టుబెట్టాడు, ఎలా అందులో చేస్తున్నాడో, ఈ మాంసాహారంలో పడి ఈ మానవుడు ఇలాగే కొట్టుబెట్టాడుతున్నాడు. ఈ జీవులుగా పుట్టి ఆ జీవుగా మనకి చచ్చి ఇదే రొటేట్ అవుతుంది. అందుకని తప్పించుకోవాలి. ఇవన్నీ ఎవరికో కానీ జ్ఞానం ఎక్కదు. శరీర ఆకృతి కోసం లేదా స్త్రీలను బాగా గమనించాలను ఇవన్నీ రకరకాల తింటుంటే ఇట్స్ నాట్ కరెక్ట్. జై శ్రీరామ్. ఎంత బాగా ఏంది ఎదురు కనుకుంటారు ఎవరు ఒకరు మాత్రమే. హరే కృష్ణ. వాస్తవంగా నవగోప్యాల్లో కొన్ని ఉన్నాయి. అంటే ముఖ్యంగా శత్రువుని తలుచుకోవద్దు, శత్రువు పేరు చెప్పొద్దు అంటారు. అది వాస్తవంగా నా జీవితం అంతా నాకు శత్రువులే ఉన్నారు. నాకు ఎవరు మిత్రులు ఎవరు లేరు. నాకు మిత్రులు వేళలో కూడా లెక్కపెట్టడం లేదు, లెక్క పెట్టుకోవడం కూడా లేదు నాకు. నిజంగా చెప్తున్నా, నిజంగా నేను అంతే. ఇట్స్ గాడ్ గిఫ్ట్, హ్యాపీ. నాకు ఎవరు లేరు అంటే ఎవరికి రుణం లేనమాట. నేను అంటే రుణం లేను, వాస్తవంగా రుణం లేనట్టు లెక్క అంతే. రుణం లేనట్టు లెక్క అంతే. అంటే ఒక రకంగా శత్రువు అనుకుంటే శత్రువు కాదు,
వాస్తవం గురువులే, ఆలోచిస్తే గురువులే. కొన్ని బంధాల నుంచి వెళ్లకుండా వాళ్ళే మనం రక్షిస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు వాళ్ళు మనం ఏదో చేసామని. ఉదాహరణకు నాకు పెళ్లి కాకుండా చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేశారు నా ఫ్యామిలీలోనే. అది వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కానీ నేను మలుచుకున్నాను ధ్యానం కోసం, భగవంతుడి కోసం, యోగశక్తి కోసం, దైవాన్ని మలుచుకున్నాను. అదనమాట. అందుకని కొందరు అజ్ఞానం, అది కొందరు దాన్ని మలుచుకుని జ్ఞానంగా మలుచుకున్నాను. గాడ్ గిఫ్ట్ అది. అందుకని ఎప్పుడు కూడా శత్రు పేరు తెలవకూడదు. అంటే చాలా ఉన్నాయి నవగోప్యాల్లో. ముఖ్యంగా తన ఆయువు, తన డేట్ చెప్పకూడదు, పుట్టిన రోజు చెప్పకూడదు. రోజు అంటే అదే మనం విషయం చెప్పకూడదు, అసలు విషయాన్ని. అలాగే మంత్రం, అలాగే తను తిన్న మందు కానీ, అంటే వేసుకుంటున్న మందు కానీ, తినే కొన్ని విషయాలు కానీ, ధనం కానీ, భార్యాభర్తల బిట్వీన్ రిలేషన్స్ కానీ, అదే సంభవ విషయాలు కానీ, అలాగే తన శత్రు పేరు కానీ, తన మంత్రం కానీ, ఇవన్నీ కూడా ఇవి చెప్పొద్దని చెప్పి శాస్త్రాలు. అది బయట పెట్టకూడదని, గోప్యంగానే ఉంచాలి. ముఖ్యంగా ఆడవాళ్ళకి కొన్ని విషయాలు చెప్పకూడదు, మనం పురుషులు కూడా చెప్పకూడదు. అంటే అలా వేరేగా ఆడదాన్ని తక్కువ చేయడం కాదు. ధర్మరాజు శాపం ఇచ్చాడు, ఆడదాని నోట్లో నువ్వు చేసి తాగదని కర్ణుడి సందర్భంలో. అందువల్ల కుంతికి కర్ణుడికి సంవాదం జరుగుతుంది పాపం. అందుకని ఆడదాన్ని నిజంగా నోట్లో నువ్వు తాగదు. ఎందుకంటే ఆడది భయస్తురాదు. ఏదన్నా పొరపాటున చెప్పి కొంచెం గోప్యంగా ఉంచవే అని చెప్పి భార్యతో చెప్పినప్పుడు, ఏదైనా తన ప్రాణ రక్షణ కోసం నీ మౌన్ చంపేస్తానది అన్నప్పుడు చెప్పేస్తుంది. అదనమాట. అందుకని ఆడదంతే నువ్వు తాగదు. ఎందుకంటే అందులో మనం ఏంటంటే పాపం నా మూడు కోసం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. బట్ తన కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ రకంగా భయం ఆడది కలిగి ఉంటుంది కాబట్టి చెప్పకూడదు కొన్ని విషయాలు. అది శాస్త్రం. నవగోప్యాలు చెప్పకూడదు. ఎస్, నాకంటూ మిత్రులు ఎవరు లేరు, ప్రాణ స్నేహితులు ఎవరు లేరు, ఇద్దరు తప్ప. అంతే. మిగతా వాళ్ళందరూ పని చేస్తుంటే వెనుపోట్లు పొడుస్తుంటారు. నిజంగా స్టిల్లో కంటిన్యూ అనుభవిస్తున్నాను. అయినా నేను కళ్ళతో చూసి వెళ్ళిపోతుంటా. పెద్ద నేను గొడవ పెట్టుకోను, సైలెంట్గా తప్పించి వెళ్ళిపోతుంటాను. ఉపయోగం లేదు, యూజ్ చేస్తున్నాను. ఈ సొసైటీ అలాంటిది. అంతే.